మన సనాతన ధర్మంలో వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, దర్శనాలు లాంటి అపారమైన జ్ఞాన సంపద ఉంది. ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా మన మానవ జీవితంలో లౌకిక, ఆధ్యాత్మిక దశల గురించి సవిస్తారంగా ఎంతో అద్భుతంగా మనకి తెలియజేస్తూ వస్తున్నాయి. ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పాండిత్యపరమైన, వ్యాకరణపరమైన, గహనమైన పదాలను కూడా వాడడము జరిగింది. మరి సాధారణ మానవుడు వాడే వ్యావహారిక భాష కాకుండా గ్రాంధిక భాషలో ఇవి లభ్యమవుతూ ఉన్నప్పుడు ఎంతోమందికి ఎన్నోసార్లు సంశయాలు రావటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టే సిద్ధక్షేత్ర గానగాపురంలో కొలువై ఉన్నటువంటి సాక్షాత్తు అపర దత్తాత్రేయ స్వామి రెండవ అవతారము శ్రీ 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 నృసింహ సరస్వతి స్వామి వారి అష్టకము ఈరోజు మనమందరము కూడా మన జయనామగుణ సంకీర్తన భక్తులు, అలాగే యావత్ మంది దైవ భక్తులు, అలాగే దత్తభక్తులు అందరికీ కూడా అర్థవంతంగా సాహిత్య రూపంలో అర్థానికి అనుభవం చెందటానికి ఒక మాధ్యమంగా ఈరోజు ఆ అనఘా దత్తాత్రేయ స్వామి సమస్త గురుమండలి యొక్క అనుగ్రహము, దివ్య కరుణ ఆశీస్సులతో మనము ఈరోజు అది తెలుసుకోవటానికి ప్రయత్నపూర్వకంగా ఒక అభ్యాసంగా, సాధనాభ్యాసంలో భాగంగా ఈరోజు మనము శ్రీ నృసింహ సరస్వతి స్వామి అష్టకం చెప్పుకుంటూ వాటి యొక్క గూఢ అర్థాలు, అలాగే కొంచెము శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దామా మరి? జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర నరసింహ సరస్వతి దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. సాక్షాత్తు అవతారమూర్తి అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి అమృతమైన కంఠంతో బయటికి వెలుపడినటువంటి అమృత వాక్యాలు ఏమిటంటే, దేవతార్చన సమయంలో కానీ లేక అన్యమైనటువంటి వేరే సమయాల్లో కానీ ఎవరైనా భక్తులు నిరంతర భజన చేస్తూ లేక వారు చేయాలి. ఎవరి ఇళ్లల్లో ఈ భజన నృసింహ సరస్వతి యతివర దిగంబర దత్త భజనలు జరుగుతాయో, ఏ ఇంట్లో నా నామం జపిస్తారో అక్కడ ఎక్కడా కూడా పేదరికము, రోగాలు వచ్చే అవకాశము లేదు. పేదరికము మరియు వ్యాధి అన్నీ అక్కడ నుండి త్వరగా పారిపోతాయి. ఇంటి నివాసులు అందరూ కూడా దీర్ఘాయువుతో దీవిస్తారు. ఆ ఇల్లు ప్రశాంతి నిలయమై ఎప్పుడూ సంపన్నంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, కళ్యాణకారకంగా, చక్కగా ఆనందంగా ఉంటుంది అని శ్రీ గురు చరిత్రలో మన నృసింహ సరస్వతి స్వామి వారు అమృత కంఠంతో మనందరికీ కూడా తెలియజేశారు. ఇక నృసింహ సరస్వతి స్వామి అష్టకం అధ్యాయం 40లో శ్రీ గురు చరిత్రలో ఈ కథనము ఉంది. ఒక కుష్ఠిరోగి బ్రాహ్మణుడు కుష్ఠిరోగంతో బాధపడుతున్న వాడికి నయం చేశారు శ్రీ గురుదత్తుడు. ఒకసారి నరహరి అనే బ్రాహ్మణుడు గాన్గాపూర్లోని శ్రీ గురువు వద్దకు వచ్చి ఆయనకు నమస్కరిస్తూ, నా జీవితం వ్యర్థం, నేను యజుర్వేదాన్ని అభ్యసించాను, కానీ నేను కుష్ఠి వ్యాధితో బాధపడుతున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను అసహించుకుంటున్నారు స్వామి. నేను అనేక పవిత్ర స్థలాలను సందర్శించాను, కానీ వ్యాధి ఉంది, తగ్గటమే లేదు. దయచేసి నన్ను ఆశీర్వదించండి అని శ్రీ గురువు అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని అడగడం జరిగింది. అప్పుడు శ్రీ గురుడు అతనికి ఔదుంబర్ అనగా మనకి భారతీయ భాషలో అత్తి చెట్టు అని కూడా మనము మేడి చెట్టు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పొడి దుంగను ఇచ్చి సంగమం భీమా అమ్రజ సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ నాటు అని చెప్పినారు. శ్రీగురుడు ఆ అశ్వత్థ వృక్షాన్ని అక్కడ నాటి పూజించి, నీకు ఆకులు చిగురించినప్పుడు నీ పాపాలన్నీ కూడా నశిస్తాయి, నీవు కుష్ఠి వ్యాధి నుండి విముక్తుడవుతావు అని శ్రీగురుడు ఆదేశించగా, నరహరి ఆ భీమా ఒడ్డున ఆ దుంగను నాటి దానికి 3 సార్లు నీరు పోయటం ప్రారంభించాడు.
కొంతమంది అతనితో, ఏమయ్యా నరహరి, నీకు పిచ్చి పట్టిందా? ఎండిపోయిన దుంగను పచ్చని ఆకులని ఎలా వస్తున్నాయి అనుకుంటావు? అయినా ఎలా రాగలుగుతాయి అని చెప్పినప్పటికీ నరహరి భక్తితో, శ్రద్ధాభక్తితో ఆ దుంగకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. 7 రోజుల పాటు ఉపవాసం కూడా పాటించాడు. చిట్ట చివరికి ఆ నరహరికి అతని యొక్క అంకితమైన సేవ గురించి ఆయన శిష్యులు, ఎవరు, శ్రీగురుడు శిష్యులు, మన నృసింహ సరస్వతి స్వామి వారి శిష్యులు స్వామికి తెలియజేశారు. అతని యొక్క భక్తి మరియు విశ్వాసం చిట్ట చివరకు అలా 7 రోజుల పాటు ఉపవాసం ఉండి ఆ చెట్టుకి, అనగా ఆ అశ్వత్థ వృక్షానికి, ఆ దుంగకి రావాలి, ప్రాణశక్తి మళ్ళీ రావాలి అని చాలా శ్రద్ధాభక్తులతో, విశ్వాసంతో సేవ చేస్తూ ఉండగా ఈ విషయము ఆ నోట ఈ నోట శ్రీగురుడికి తెలియవచ్చింది. అప్పుడు సాక్షాత్తు నృసింహ సరస్వతి యతివరులు ఆ కుష్ఠరోగి బ్రాహ్మణుని చూడటానికి సంగమానికి వెళ్ళారు. అతని భక్తిని చూసి ముగ్ధుడైపోయినాడు. నాయన, విశ్వాసానికి మించినటువంటి భక్తి ఏదీ లేదు. అందుకని నీకు తన చేతిలో ఉన్నటువంటి గిన్నెలోని పవిత్రమైన జలాన్ని వారిపై, నరహరిపైన చల్లి ఆశీర్వదించిన వెంటనే పచ్చని ఆకులు మొలకెత్తాయి. బ్రాహ్మణు కుష్టి వ్యాధి మాయమై అతని శరీరం ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మారిపోయింది. అప్పుడు నరహరి శ్రీగురుకు నమస్కరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతనే ఈ 8 శ్లోకాలు రచించాడు. ఆ 8 శ్లోకాలనే శ్రీ నృసింహ సరస్వతి స్వామి అష్టకము అని అంటూ ఉంటారు. ఇవి నేటికి కూడా సిద్ధక్షేత్ర గాణగాపురంలో రాత్రిపూట రోజువారీ ఆరతి తర్వాత ఇది జపించడం జరుగుతుంది. అంతేకాకుండా భజన సమయాల్లో, సత్సంగ సమయాల్లో, దత్తభక్తుల ఇళ్లలో నృసింహ సరస్వతి స్వామి అష్టకము పారాయణం చేయటము మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం నందనాతి సూనదత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాలే అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం. ఎవరి ప్రకాశము లేక సౌమ్యకాంతి కోట్లాది చంద్రుల కాంతి వలె ఉంటుందో ఆ దయాసముద్రుడు భక్తుల యొక్క అనంగ ప్రేమికుడు. నందనాతి సూనద తమిందిరాక్ష శ్రీగురుం. సంతోషకరమైనటువంటి అత్రి మహర్షి కుమారుడు శ్రీ దత్తాత్రేయ స్వామి. ఎవరి కళ్ళు నీలి మేఘ శ్యామలంగా అందంగా ఉంటాయో, అరచేతులన్నీ అందంగా మరియు ప్రకాశవంతంగా ఉంటాయో, ఎవరు అందరికీ గురువో వారే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. గంధమాలే అక్షతాది బృందదేవ వందిత. మరియు సువాసన, పుష్పము, ధూపము ద్వారా దేవతలందరిచే పూజింపబడి నమస్కరింపబడుతున్నవాడు. దేవతలందరూ సదా గంధ పుష్ప అక్షదాది వాసనలను కైంకర్యం చేసుకుని అనుగ్రహించేటువంటి వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. శ్రీ నృసింహస్వామి సరస్వతి యతివర, నా ప్రణామాలు నీకు అర్పిస్తున్నాను. నీ పాదాల చెంతకు చేరాలని ప్రార్థిస్తున్నాను. ఓ గురుదేవా, నీవు నన్ను రక్షించుము. మోహపాశ అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్షపాయిషియో వల్లభేష నాయకం సేవభక్త బృందవరద భూయో భూయో నమామ్యం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. మోహపాశ అంధకార జాత దూర భాస్కరం. భ్రాంతికరమైన చీకటిని తొలగించే సూర్యుడవు. ఆయతాక్షపాయిషియో వల్లభేష నాయకం. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన తామర పువ్వు వలె వెడల్పుగా మరియు అందంగా ఉన్న నీ కళ్ళు. సేవభక్త బృందవరద భూయో భూయో నమామ్యం. నీవు అన్నీ నియంత్రించేవాడవు, అందరిచే సేవింపబడేవాడవు మరియు భక్తులను అందరికీ ఇహలోకములో పరలోకములో కోరికలు తీర్చేవాడవు, ప్రసాదించేవాడవు, భక్తుల ఆశయాలను నెరవేర్చేవాడవు, అనగా భక్తులందరూ కోరికలను తీర్చేవాడవు.
నేను నీకు నివాళులు అర్పిస్తున్నాను స్వామి. వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. ఓ నృసింహ సరస్వతి యతివర, మీ పాదములకు నమస్సుమాంజలి అర్పిస్తూ, ఓ శ్రీ గురుదేవా, నృసింహ సరస్వతి స్వామి, నీవు మమ్ములను రక్షింపుము. చిత్తజారి వర్గషట్క మత్తవారణాంకుశం సత్యసార శోభితాత్మదత్త శ్రియో వల్లభం ఉత్తమావతారభూత కర్తృభక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. చిత్తజారి వర్గషట్క మత్తవారణాంకుశం అర్షడ్వర్గాలను నియంత్రించే సంయమనం అనగా కోపము, దురాశ, కామము, అసూయ యొక్క రుగ్మతులు అన్నీ కూడా నియంత్రించి సత్యసార శోభిత ఆత్మదత్త శ్రియో వల్లభం తత్వమసి అహం బ్రహ్మాసి అనే 4 ఇతిహాసాల అర్థాన్ని తెలియజేసే ప్రజానాథ్ బ్రహ్మ ఏమాత్మ బ్రహ్మ సుందర, నీవు సర్వవ్యాపివి. ఎవరికైతే లక్ష్మీదేవికి ఇష్టమైన వారో, ఎవరు ఉత్తమ అవతార పురుషులో, ఓ నృసింహ సరస్వతి యతివర, నీకు నమస్కరిస్తున్నాను. ఉత్తమావతారభూత కర్తృభక్త వత్సల పంచమహారాక్షసుల కర్త మరియు ఎవరు ఉత్తమ అవతార పురుషులో, ఓ యతివర భక్తవత్స వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. వత్సల, ఓ గురుదేవ, నీ పాదాలను ప్రార్థిస్తున్నాను. శ్రీ నృసింహ సరస్వతికి నమస్కరిస్తున్నాను. నీవు నన్ను రక్షింపు. వ్యోమవాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం కామక్రోధమోహరహిత సోమ సూర్యలోచనం కామితార్థదాతృభక్త కామధేను శ్రీగురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. వ్యోమవాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం, ఎవరైతే ఈ సమస్త సృష్టి బ్రహ్మాండ మండలాన్ని సృష్టించారో, భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని అనే పంచభూతాలను నియంత్రించేవాడు, కామక్రోధమోహరహిత సోమ సూర్యలోచనం, సూర్యుడు, చంద్రుడు ఆయన యొక్క నేత్రములు, కామితార్థదాతృభక్త కామధేను శ్రీగురుం కామధేనువు వంటి ఓ నృసింహ సరస్వతి యతివర, అన్ని కోరికలు తీర్చేవాడవు, భక్తులందరినీ కూడా కాపాడేవాడు. వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాడవు. ఓ శ్రీ సద్గురువు, ఓ నృసింహ సరస్వతి, నీకు నా ప్రణామాలు. గురుదేవా, నీ పాదాలను ప్రార్థిస్తున్నాను. నీవే నన్ను రక్షించాలి. పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండదురిత ఖండనాథ దండదారి శ్రీగురుం మాండలీక మౌలిమార్తాండభాసితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం, ఎవరి కండ్లు అయితే తామర పుష్పంలా విశాలంగా ఉన్నాయో, ఎవరి చెవిపోగులు చంద్రుడు వలె మెరుస్తూ ఉన్నాయో, చండదురిత ఖండనాథ దండదారి శ్రీగురు, భక్తునిపై భయంకరమైన విపత్తును ఛేదించటానికి ఎవరి చేతిలో కలం కలిగి ఉన్నాడో, ఎవరి శిరస్సు వృత్తాకార జడలతో అలంకరించబడి ఉంటుందో, మాండలీక మౌలిమార్ తాండభాసితాననం, ఎవరి దివ్యమైనటువంటి తేజస్సుతో సూర్యుని కాంతి వలె ప్రకాశవంతంగా ముఖారవిందం వెలుగుతూ ఉంటుందో, వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం. అటువంటి శ్రీ నృసింహ సరస్వతి యతివర, నీకు నమస్కరిస్తున్నాను. ఓ గురుదేవా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవే నన్ను రక్షించుము. వేదశాస సుత్యపాద మాదిమూర్తి శ్రీగురుం నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యం సేవ్య భక్త బృందవర్ధ భూయో భూయో నమామ్యం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం. వేదశాస సుత్యపాద మాదిమూర్తి శ్రీగురుం, ఏ పాదపద్మాలైతే కమలము, వేదాలు మరియు దివ్యస్తోత్రాలను జపిస్తాయో, నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యం శ్రీ నృసింహ సరస్వతి యతివర, నీ పాదాలు వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు ఎప్పుడు నిరంతరము జపిస్తూ ఉంటాయో, ఓ గురుమూర్తి, నీవు మహా అవతారము, శ్రీ దత్తాత్రేయ స్వామి 2వ అవతారముగా కొలసిబడుతున్నటువంటి ఓ శ్రీ గురుడా, సేవ్య భక్త బృందవర్ధ భూయో భూయో నమామ్యం, నీవు నృసింహ సరస్వతి యతివరుడు. నేను నీకు నమస్కరిస్తున్నాను. శ్రీ నృసింహ యతివర, నీవు కాలాతీతుడవు, త్రిగుణాతీతుడవు, అనాహతనాద బిందు కళాకు అతీతుడవు, నీవు కల్పతరువు, నీవు సచిదానంద స్థితిని నీ భక్తులందరికీ కూడా కరుణ ఆశీస్సులతో ఇచ్చేవాడవు. వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. ఓ నృసింహ యతివర, నీకు నీ పాదపద్మాలకు
నేను నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు ప్రభు. అష్టయోగ తత్వనిష్ట తుష్ట జ్ఞానవారిధిం కృష్ణవేణి తీరవాస పంచనదీ సంగమం కష్టదైన్య దూరభక్త తుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. అష్టయోగ తత్వనిష్ట తుష్ట జ్ఞానవారిధిం ఓ నృసింహయతివరా, నీవు అష్టాంగ యోగ సంపన్నుడవు. కృష్ణవేణి తీరవాస పంచనదీ సంగమం, ఎల్లప్పుడూ తృప్తిగా సంతోషంగా కృష్ణానదిని ఒడ్డున నివసించే నీవు జ్ఞానసముద్రుడవు. కష్టదైన్య దూరభక్త తుష్ట కామ్యదాయకం, ఎవరి కష్టాలు పేదరికము అవమానాలన్నిటినీ తొలగించేవాడవో ఆ 5 నదుల సంగమము దగ్గర సూక్ష్మంగా ప్రకాశించబడేవాడవు. వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. ఓ నృసింహయతివరా, నీకు నమస్కరిస్తున్నాను, నీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఓ గురుదేవా, నృసింహ సరస్వతి యతివర, నన్ను రక్షించు స్వామి. నారసింహ సరస్వతీశ నామమోష్టమౌక్తికం హారకృత్య సారదేన గంగదాక సాత్మజం దారుణీక దేవదీక్ష గురుమూర్తితోషకం ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదా విభుం. నారసింహ సరస్వతీశ నామమోష్టమౌక్తికం. నరసింహ సరస్వతి అనే 8 అక్షరాలు, అవి చేసిన 8 ముత్యాల హారాలు. సారకృత్య సారదేన గంగదాక సాత్మజం, సాక్షాత్తు శారదాదేవి కానుకగా ఇచ్చినటువంటి ఆ 8 అక్షరాల మాల అనగా నృసింహ సరస్వతి అష్టకము అనే స్తోత్రహారాన్ని భక్తుడు ధరించి, అంటే నిరంతర ప్రేమతో ఆ శ్రీ గురుమూర్తిని, సాక్షాత్తు అవతారమూర్తి అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని ఎప్పుడూ ధ్యానిస్తూ సంతృప్తి పరిచేవారు పరమాత్మతో తృప్తి చెంది ఉన్నతమైన ఆనందాన్ని పొందుతారు. దారుణీక దేవదీక్ష గురుమూర్తితోషకం. అంతేకాకుండా స్థిరంగా సంతృప్తిగా ఎప్పుడు ఉంటూ ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఆ గురుమూర్తి ఈశ్వరుని యొక్క కరుణ అనుగ్రహము ఐశ్వర్యాన్ని ఇచ్చి భక్తులందరినీ కూడా సంతోషపరుస్తాడు. ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదా విభుం. అట్టి కరుణామూర్తులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి యతివర్యులకు నమస్కరిస్తూ, అయ్యా గురుదేవ, నీవే మమ్మల్ని రక్షించు, పాహిమాం పాహిమాం. నారసింహ సరస్వతీశ అష్టకం చయా పఠేత్ ఘోర సంసార సింధుతారణాఖ్య సాధనం సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం చారువర్గ కామిల అభనిత్యమే వయా పఠేత్ నిత్యమే వయా పఠేత్. నారసింహ సరస్వతీశ అష్టకం చయా పఠేత్, ఎవరైతే శ్రీ నరసింహ సరస్వతి అష్టకాన్ని దినాము ప్రార్థన చేసి పఠిస్తారో ఘోర సంసార సింధుతారణాఖ్య సాధనం, వారు ఈ సంసార బంధం నుంచి తొందరగా ఉపశమనము పొంది సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం, ఆరోగ్యము ఐశ్వర్యము సంపద దీర్ఘ ఆయువు జ్ఞానము సంపద చారువర్గ కామిల అభనిత్యమే వయా పఠేత్ నిత్యమే వయా పఠేత్. ధర్మ అర్థకామ మోక్షాల లాభాన్ని పొందగలుగుతారు అని శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిచే మనందరికీ కూడా తెలియజేశారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.